దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రి అయిన యెహోవా మనల్ని నా కుమారుడా అని పిలుస్తున్నాడు. తండ్రి ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా అంగీకరించి వాటిని పాటించాలి. అప్పుడు తండ్రి మనకు దీర్ఘాయువును కలగజేస్తాడు. మన కుటుంబంతో సుఖజీవంతో గడిచే సంవత్సరములు దయా కిరీటంగా ఇస్తాడు. మనం జీవించే సంవత్సరములు అధికములవుతాయి. శాంతిని కలగజేస్తాడు. తండ్రి దయను సత్యమును ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు. వాటిని మనము కంఠభూషణంగా ధరించుకోవాలి. తండ్రి ఆజ్ఞలను మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోవాలి. అప్పుడు మనం అందరము దేవుని దయను పొంది మనం జీవించు సంవత్సరములు దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరములు శాంతిని మనకు కలగజేస్తాడు. అనేక మేలులు మన జీవితంలో, అద్భుత కార్యాలు మన తండ్రి మన జీవితంలో చేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమె.